వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల పట్ల జగన్ మొసలు కన్నీరు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, 6 సజీవ దహనం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితోనే పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్. జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల మొసలు కన్నీరు కారుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చేసిన గాయాలు ఇంకా మానలేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ చేతులు విరిచిన మీరు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారా అని జగన్ ని నిలదీశారు. లిక్కర్ షాపుల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన జగన్ కు ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ప్రతి వారం ఏదో ట్వీట్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయని ప్రయత్నించే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సడన్గా ఉద్యోగుల మీద అతి ప్రేమ వచ్చేసింది, మమకారం వచ్చేసింది. ఎప్పుడు లేనంత ప్రేమ కురిపించేశారు ఆయన. ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు. అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు. కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం. ఉద్యోగుల మీద తెగ హైరానా పడిపోయారు. ఒక ట్వీట్ కూడా పెట్టేశారు. మీరేం చేస్తున్నారు చంద్రబాబు, అది మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని. ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు, కానీ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు. కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీసర్ మన ఉద్యోగుల ఇళ్ళకు వచ్చి, టీచర్ల ఇళ్ళకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ముసలి కన్నీళ్ళు కార్చడం అనేది ఉద్యోగులను ఎగతాళి చేసినట్టుంది. మీరు చేసిందంతా చేసిన దుశ్చర్యలు, దుర్నీతి పనులు, రకరకాల ఈ పనులు. సో జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నాయండి. మీరు మరీ దిస్ ఈజ్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని అనకుండా ఈ 15 క్వశ్చన్లు విని ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే కూడా చాలు. ఒక్కొక్క క్వశ్చన్కి అదేంది 15 క్వశ్చన్లో ఒకటి కూడా జవాబు చెప్పలేనా, ఎంత లెంతీ క్వశ్చన్ అయితే మాత్రం అంటారేమో. బట్ ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్పినా కూడా విల్ బీ హ్యాపీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సార్, పిఆర్సీ గురించి మాట్లాడినారు. చంద్రబాబు గారు 2014లో వచ్చిన తర్వాత 43% పిఆర్సీ ఇచ్చారు. మీరు 21% ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడన్నా ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇస్తారా? ఐఆర్ అంటే ఇంటర్మ్ రిలీఫ్. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రిలిమ్స్ పరీక్షల నుంచే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పారు. అభ్యర్థులు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గ్రూప్ 1లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాను కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడు చలిస్తుంది, కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు
నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు? మీరు అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టుండి అంటారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం? తక్షణమే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి, తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం, ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం. ఆ విషయంలో అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అన్యాయం చేయొద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న 6 సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాల పాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 2 ఆనపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలోనే 10 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. భారీ పేలుడు దాటికి బాణసంచా తయారీ కేంద్రం షెడ్డు గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని సమాచారం. ఘటనా స్థలానికి రామచంద్రాపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు నర్సీపట్నంలో ఈ నెల 9 గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పరిశీలనకు రానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితో జగనన్నను చూడటానికి వస్తున్న ప్రజలను, నాయకులను, పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు. పోలీసులు వైసీపీ నాయకులకు జగన్ పర్యటనకు రాకూడదంటూ ముందస్తు నోటీసులు ఇస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీ రాకుండా చుట్టూ ఉండే రహదారులను సైతం పోలీసులు మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన ఆపేది లేదన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు జగనన్న నర్సీపట్నం రాబోతున్నారు. ఏదైతే నిర్మాణంలో ఉందో కాలేజీ కానీ హాస్పిటల్ కానీ మరి పరిశీలన చేయడానికి రాబోతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది. మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది, ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ మా హాస్పిటల్ నిర్మాణంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో ఉన్నాయి అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఈ రోజు రేపు జగనన్న వస్తున్నారంటే మన అందరి కోసం వస్తున్నారు, మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు. ఎందుకంటున్నారంటే ఈ సుమారుగా మన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి కోసం సుమారుగా 630 పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. మన పేద ప్రజలు చేస్తుంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేటు వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్మాణంలో ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు, దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తడం జరుగుతుంది. అంతే ఒకటే చెప్తున్నా, ఈ రోజు
ప్రతి కార్యకర్త కూడా, నాయకుడికి కూడా, ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే, ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి. మన జగనన్నని మన అందరం కూడా స్వాగతం పలకాలి. జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈరోజు లింగాలపాడు, గోళ్లమూడి పిహెచ్సిల వద్ద ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి, అన్ని రకాల సెలవులు ఇవ్వాలి, 52 మొబైల్స్ సిమ్ కార్డ్స్ ఇవ్వాలి, అంత్యక్రియల ఖర్చులకు 20,000 రూపాయలు చెల్లించాలి, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి, పిహెచ్సికి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏడిఏలు ఇవ్వాలి, ఏఎన్ఎం జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు పోస్టుల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలి, అప్పటి వరకు ఆశాలతో సమానంగా వేతనాలు ఇవ్వాలి, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల నియామకం జరగాలి, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి, ఆశాలతో రికార్డ్స్ మరియు అదనపు పనులు చేయించరాదు, చేయాలని ఒత్తిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి ఏసోబు, లింగాలపాడు పిహెచ్సి ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షులు ఎం తిరుమలాదేవి, వనజ, కవిత, గోళ్లమూడి పిహెచ్సి నాయకులు కె మారతమ్మ, ఆదిలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలి, ప్రతి ఆదివారం సెలవులు ఇవ్వాలి, జాతీయ పండుగలు ఆశా వర్కర్లు సెలవులు ఇవ్వాలి, ఆశా వర్కర్లు జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలి, ఈక్లీ ఆపులు ఇవ్వాలి, ఈక్లీ ఆపులు ఇవ్వాలి, ఈక్లీ ఆపులు ఇవ్వాలి, మట్టి ఖర్చులు కనీసం 20,000 రూపాయలు ఇవ్వాలి, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలి, నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి, నాణ్యమైన ఫోన్లు తగ్గించాలి, ఆశా వర్కర్లపై అదనపు పని భారాన్ని తగ్గించాలి, ఆశా వర్కర్లపై అదనపు భారాన్ని ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫాము ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫాము వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను ఇవ్వాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, ఆశా వర్కర్లు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలి, జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలి, ఆదివారం సెలవులు ఇవ్వాలి, ఆశా వర్కర్లకు ఆదివారం సెలవులు ఇవ్వాలి, 5G నాణ్యమైన ఫోనులు ఇవ్వాలి, 5G నాణ్యమైన ఫోనులు ఇవ్వాలి, అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఇవ్వాలి, అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫాము ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫాము ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫాము వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఇవ్వాలి, ఆశా వర్కర్లు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, ఆశా వర్కర్లు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, వారాంతపు సెలవులు, పండగ సెలవులు ఇవ్వాలి, ఆశా వర్కర్లకు పండగ సెలవులు, ఆదివారం సెలవులు ఇవ్వాలి, వారాంతపు సెలవులు గట్టి చెప్పండి ఇవ్వాలి, వారాంతపు సెలవులు ఇవ్వాలి, జాతీయ పండగ సెలవులు ఇవ్వాలి, 5G మొబైల్ ఇవ్వాలి, 5G మొబైల్ ఇవ్వాలి, 5Gతో కూడిన ఫోన్లు ఇవ్వాలి, 5G సిమ్తో కూడిన నెట్వర్క్ కూడిన సిమ్ములు ఇవ్వాలి, 5Gతో కూడిన నెట్వర్క్ సిమ్ములు ఇవ్వాలి, అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఇవ్వాలి, అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఇవ్వాలి, అంత్యక్రియలకు 20,000 రూపాయలు ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫామ్లు ఇవ్వాలి, నాణ్యమైన యూనిఫామ్లు వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశా వర్కర్ల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఇవ్వాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, ఆశా వర్కర్లు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, ఆశా వర్కర్లకి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి, జాతీయ పండుగలు, ఆదివారం సెలవులు ఇవ్వాలి, క్యాజువల్ లీవులు ఇవ్వాలి, ఆశా వర్కర్లు క్యాజువల్ లీవులు ఇవ్వాలి, నాణ్యమైన ఫోనులు ఇవ్వాలి, 5Gతో కూడిన నాణ్యమైన ఫోన్లు
ఇవ్వాలి అంత్యక్రియలకు 20,000 రూపాయల ఖర్చులు ఇవ్వాలి అంత్యక్రియలకు 20,000 రూపాయల ఖర్చులు ఇవ్వాలి నాణ్యమైన ఫోన్లు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లని పెంచాలండి పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లని పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్లని వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత జిందాబాద్ సిఐటియు. ఆదోని ఆర్ట్స్ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను హేళన చేసి మాట్లాడిన ప్రిన్సిపల్. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ బాలు మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులను కళాశాల ఫీజుతో సంబంధం లేకుండా పరీక్ష ఫీజు కట్టించుకోవాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు వలసకు వెళ్లి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తమ పిల్లలను ఇక్కడ చదివిస్తున్నారు కావున విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష ఫీజు కట్టించుకోవాలని కోరుతున్నాం. స్థానికంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు ఎటువంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజు కట్టుకోండి అని అడిగితే స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పాడైపోండి అనే విధంగా విద్యార్థులను మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. తక్షణమే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ ను తొలగించాలని ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్తామని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు చిన్న, రమేష్, సురేష్, అరుణ్, సుకుమార్ రాజు, కిరణ్, రాజ్ కుమార్ తదితరులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలల్లోన ఫీజులు పెండింగ్ ఉండడంతోన మరి ఇంతమంది విద్యార్థులు రావడం జరిగింది. మరి అన్న మాకు చెప్పడం ఏమంటే విద్యార్థులు అన్న మేము కళాశాల ఫీజులు కట్టుకోలేని పరిస్థితి అన్న, ఎందుకంటే గత వర్షాలు కురిసిన పాటకి పంటలు నష్టపోయినాయి, మా తల్లిదండ్రులు కూడా వలసలు పోయి బతికే పరిస్థితి ఉందని ఈరోజు విద్యార్థులు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు వెళ్ళింటే విద్యార్థులను మరి విద్యార్థి సంఘాలను మీ ఏదో విధంగా పాడైపోండి అనే ఉద్దేశంతోన ఈరోజు ప్రిన్సిపల్ సార్ గారు ఈ విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఈరోజు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా కరస్పాండెంట్ దృష్టికి తీసుకోబోతాం. ఈరోజు అవసరమైతే సస్పెండ్ చేయించడానికి ముందుండి విద్యార్థి సంఘంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది పేద విద్యార్థులు పల్లెల నుంచి ఈరోజు ఆదోని ఆర్ట్స్ సైన్స్ కళాశాలలోన గత కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు కళాశాల నడుస్తూ ఉంది. మరి అటువంటి కళాశాలల్లోన ఇంతమంది ప్రిన్సిపల్ ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. మరి గతంలో ప్రిన్సిపల్ గారు కూర్చున్నా కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ గారు కూడా ఈ విధంగా మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు విద్యార్థి సంఘాలు పోతే ఏదో మీరు ఏం కట్టద్దండి, మీరు పాడైపోండి, ఏమన్నా పోండి అనే ఉద్దేశంతోన ఈరోజు మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోన మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాము. ఈరోజు విద్యార్థులు కనీసం ఫీజులు కట్టేదానికి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు పోతే కూడా కనీసం డిపార్ట్మెంట్ దగ్గరికి వేచి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థులతో ఉంది. కాబట్టి ఈ విషయం పైన ఖచ్చితంగా విచారణ చేయాలని ఈరోజు కరస్పాండెంట్ సార్ దృష్టికి కూడా తీసుకోబోతామని, రానున్న రోజుల్లో ప్రిన్సిపల్ సీట్ రోజు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలన. సభా ప్రాంగణం భద్రతా చర్యలపై కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు పాల్గొన్న సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.